హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. యంగ్ ఇండియా యువశక్తి అనే మాటలతో సరిపెట్టకుండా యువజన సంక్షేమం అభివృద్ధిపై దృష్టి పెట్టాలనేది నేటి భారతదేశ యువత ఆకాంక్ష. మన దేశం అత్యధిక మంది యువజన జనాభా కలిగి ఉంటుంది. ఇలాంటి యువశక్తిని దేశ నిర్మాణంలో భాగస్వామ్యులు చేయడానికి ప్రభుత్వాలు చేస్తున్న కృషి ఏంటి? ప్రపంచంలోనే అత్యధిక మంది యువత కలిగి ఉన్న దేశమని గర్వపడాలా? యువతను విస్మరిస్తున్న తీరుకు సిగ్గుపడాలా అన్నట్టుగా ఉంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం. ఇది 2014లో మోదీ అధికారంలోకి వచ్చే ముందు చేసిన వాగ్దానం. ఈ లెక్కన 11 ఏళ్ల పాలనలో 22 కోట్ల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాలి. కానీ లేదే. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 10 లక్షలు మాత్రమే. ఇది స్వయాన పార్లమెంట్లో కేంద్ర మంత్రి ప్రకటించిన లెక్కలు. కానీ వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 60 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టుగా అంచనా. వీటిని ఎందుకు భర్తీ చేయటం లేదన్నదే ఇక్కడ ప్రశ్న. ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి ప్రచార ఆర్భాటమే తప్ప నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదు. కొత్త ఉద్యోగాలు సృష్టించకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి కోట్లాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డ పరిస్థితి. నేడు 100 పోస్టులకు వేలల్లోనూ, 1000 పోస్టులకు లక్షల్లోనూ దరఖాస్తులు వేసుకుంటున్న తీరు దేశంలో నిరుద్యోగ పెరుగుదలకు నిదర్శనం. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలలో తరచుగా ఇలాంటి పరిస్థితి మీడియాలో, పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తోంది. CMI లెక్కల ప్రకారం దేశంలో ప్రతి ఏటా నిరుద్యోగం తీవ్ర స్థాయిలో పెరుగుతోందని వెల్లడైంది. పొరుగులో ఉన్న దేశాలతో పోలిస్తే మన దేశంలో నిరుద్యోగం రోజు రోజుకు మరింత పెరుగుతున్నట్టుగా కూడా గణాంకాలు తెలియజేస్తున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ల కంటే నిరుద్యోగం మన దేశంలో ఎక్కువ. 83% ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఉద్యోగాలు లేవని మోదీ పాలనలో నిరుద్యోగం పెరుగుదలపై హార్వర్డ్, PLFS అలాగే ILO తదితర నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఎకానమీ నివేదిక ప్రకారం దేశంలో 7.2% నిరుద్యోగిత ఉన్నట్టుగా వెల్లడైంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకపోవటం, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు, కార్పొరేటు సంస్థలకు అప్పగించడం, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతబడ్డ మూలంగా నిరుద్యోగులకు విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు దూరమయ్యాయి. అంతిమంగా యువతకు అటు ప్రభుత్వ రంగాల్లోనూ ఇటు ప్రైవేటు కంపెనీల్లోనూ ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. ఉన్నత చదువులు చదివినా కూడా దేశంలో తమ చదువులకు తగిన ఉద్యోగాలు చేస్తున్న పట్టభద్రులు కేవలం 8.25% మంది మాత్రమే ఉన్నారని ఒక సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడించింది. 50% పైగా పట్టభద్రులు తమ డిగ్రీలు పక్కన పెట్టి క్లర్క్, మిషన్ ఆపరేటర్స్ వంటి 7వ తరగతి స్థాయి ఉద్యోగాలు చేస్తున్నట్టుగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ మరో నివేదికలో తెలియజేసింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన 83% మందికి ఇంకా ఉద్యోగాలు లభించడం లేదని స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ అన్స్టాప్ ఇటీవల విడుదల చేసిన టాలెంట్ రిపోర్ట్ 2025లో వెల్లడించింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా 2025లో నిరుద్యోగిత పట్టణ ప్రాంతాలు ఎక్కువగా, గ్రామీణ ప్రాంతాలు తక్కువగా ఉన్నట్టు తెలిపింది. కరోనా అనంతరం ఉద్యోగాల కోసం పట్టణాల నుండి గ్రామాలకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా యువత నిరుద్యోగం ఎక్కువగా ఉంది. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సుకు అయిన యువతలో నిరుద్యోగ రేటు అధికంగా ఉంది. అంటే 13.10% లేదా అంతకంటే ఎక్కువగానే ఉంది. వ్యవసాయంపై అధిక శాతం జనాభా ఆధారపడటం, మరోవైపు నెమ్మదిగా జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి మూలంగా పేదరికం, నిరుద్యోగం పెరగడానికి కారణాలుగా ఉన్నాయి. మన దేశంలో పనిచేయడానికి పని లేక, ఉపాధి లేక, అన్ని అర్హతలు ఉండి కొందరు, ఏ అర్హతలు లేక కొందరు నిరుద్యోగులుగా మారుతున్నారు. డిగ్రీలు పుచ్చుకున్న చాలామంది వద్దకు సరైన ఉపాధి అవకాశాలు దొరకటం లేదు. దేశంలో ప్రతి సంవత్సరం 15 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యలో పట్టభద్రులవుతున్న వారిలో 80% మందికి ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు లేవని నివేదికలు చెబుతున్నాయి. ఉపాధి ఉద్యోగాలు లేక పెద్ద పెద్ద నగరాల్లో యువత అంతా జొమాటో, స్విగ్గీ వంటి గిగ్ వర్కర్స్గా మారి పనిచేస్తున్నారు. డెలివరీ బాయ్స్గా, క్యాబ్ డ్రైవర్స్గా పనులు చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. అందుకే దేశంలో విద్య, ఉపాధి, నిరుద్యోగ సమస్యలతో దేశానికి ప్రమాదకరంగా ముంచుకొస్తున్న వివిధ అంశాలపై యువత స్పందించాల్సిన సందర్భం ఇది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగానైనా దేశంలో యువత ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, విద్య, ఉపాధి, నిరుద్యోగ అంశాలపై పాలకులు చర్చించాలి.
ఎప్పటిలాగే కాకుండా కొన్ని నినాదాలు తాత్కాలిక ప్రణాళికలతో కాకుండా స్పష్టమైన జాతీయ యువజన విధానం అమలు చేసేలాగా ప్రణాళికలు ప్రవేశపెట్టాలి. యువత కూడా తమకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడంతో పాటుగా సమాజానికి ఎదురవుతున్న సమస్యలపై నిరసన స్వరం పెంచాలి. ఆ విధంగా ఈ జాతీయ దినోత్సవాన ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలి.